కలర్ ఫోటో మూవీతో తన సెన్సిటివ్ మేకింగ్ కి మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ ఈసారి పూర్తి డిఫరెంట్ జోనర్ లోకి అడుగుపెట్టాడు. ఆయన డైరెక్షన్ లో రోషన్ హీరోగా బండి సరోజ్ విలన్ గా నటించిన మూవీ మోగ్లీ. ఈ మూవీ కథ అడవికి దగ్గరగా ఉండే ఒక రిమోట్ విలేజ్ లో జరుగుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన హీరో అడవిలోనే పెరిగి పెద్దవాడవుతాడు. అడవితో ఉన్న కనెక్షన్ వల్ల ఊర్లో వాళ్ళంతా అతన్ని మోగ్లీ అని పిలుస్తుంటారు. అలాంటి హీరో జీవితంలోకి షూటింగ్ కోసం డాన్సర్గా ఆ ఊరికి వచ్చిన హీరోయిన్ ఎంటర్ అవుతుంది. మాటల కంటే చూపులతోనే మాట్లాడే మూగా అమ్మాయి. ఆమెతో హీరో ప్రేమలో పడిపోతాడు. కానీ అక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఊరి ఎస్ఐ తనకు నచ్చిన ప్రతి అమ్మాయి తనకే కావాలని కోరుకునే కామాంధుడు. అలాగే హీరోయిన్ మీద కన్నేయడంతో కథ మరో టర్న్ తీసుకుంటుంది. హీరో విలన్ మధ్య జరిగే సంఘర్షణే మిగతా సినిమా. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్ గా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. రోషన్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. అందమైన ఫారెస్ట్ లొకేషన్స్, విజువల్స్ మంచి ఫీల్ ఇస్తాయి. సాంగ్స్ బ్యూటిఫుల్ గా కథలో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే మూగ ప్రేమ సీన్స్ మనసుకి టచ్ చేస్తాయి. ఈ కారణాల వల్ల ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు. ఇక సెకండ్ హాఫ్ లో అసలైన షో స్టార్ట్ చేస్తాడు బండి సరోజ్. అతని యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. ప్రత్యేకంగా ఒక కలెక్టర్ తో మిస్బిహేవ్ చేసే సీన్, నాతో గడపాలి అంటూ మాట్లాడే సన్నివేశాలు, వీటితోనే అతని క్యారెక్టర్ ఎంత క్రూరమైనదో క్లియర్ అవుతుంది. కాఫీ తాగుతూ మాట్లాడే సీన్ బాగున్నా కప్లో నిజంగా కాఫీ ఉంటే ఇంకా న్యాచురల్ ఫీల్ వచ్చేదేమో. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా కొంచెం డౌన్ అవుతుంది. హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ చూస్తుంటే నితిన్ జేమ్స్ సినిమా గుర్తుకు వస్తుంది. అక్కడక్కడ ఎక్కువగా సిమిలారిటీ ఫీలింగ్ కలిగిస్తుంది. సినిమాకి డ్రాబ్యాక్స్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. క్లైమాక్స్ ఫైట్ లో వర్షం సీన్స్ సరిగ్గా సింక్ కాలేదు. ఒకే ఫ్రేమ్ లో ఎండ, మరో ఫ్రేమ్ లో వర్షం కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో రోషన్ యాక్షన్ కామెడీలో బాగానే చేశాడు. కానీ ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. ఇక హీరోయిన్ మూగామ్మాయి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది. ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎమోషన్స్ చెప్పింది. బండి సరోజ్ మూవీకి మెయిన్ పిల్లర్. తన యాక్టింగ్ లేకపోతే ఈ సినిమా ఈ లెవెల్లో ఉండేదే కాదు. వివా హర్ష కామెడీ మాత్రం ఎక్సలెంట్. కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా చేశాడు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే డైరెక్టర్ సందీప్ రాజ్ సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే ఈ సినిమా మరింత స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఎలాంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.